హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూస్ క్రియేషన్. ఇవాళ అందరికీ ఫిష్ అంటే పులుసు, ఫ్రై, ఇగురు ఇలాగే వండుకుంటారు. కానీ కుర్మా చాలా బాగుంటుంది అనమాట. ఫిష్ కుర్మా. దానికోసం నేను ఫస్ట్ ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను 7 to 8 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది కుర్మా నేను వాలగ చేపతో చేస్తున్నాను. మనం ఏ ఫిష్తో అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. మీరు కూడా తయారు చేయండి. దానికోసం 2 బిర్యానీ ఆకులు, 1 అనాస్ పువ్వు, 2 మరాఠీ మొగ్గ, 4 దాల్చిన చెక్క, 4 లవంగాయలు, కొంచెం షాజీరా. ఇవి హోల్ గరం మసాలా, మనం బిర్యానీలో వేసుకునే మసాలా అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. మసాలా అయిపోయిందనమాట. ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. ఆనియన్ పేస్ట్ అయితే వేస్తాను ఇందులో. మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఒక 4 ఆనియన్స్ అయితే వేసాను. కుర్మా అంటే కారం వేయం కాబట్టి మనకి కావాల్సిన సరిపడంతా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. నేను ఒక 65 పచ్చిమిరపకాయలు అయితే వేసాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్, కావాలంటే అప్పుడు టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే 2 స్పూన్స్ వేసాను. ఆనియన్ మగ్గాలి. ఆనియన్స్ మొత్తం మగ్గిపోయినాయి అనమాట. నేను ఫిష్ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. టూ స్పూన్స్ మసాలా పేస్ట్. నేను కేజీన్నర ముక్కలు తీసుకున్నాను కదా, దానికి 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను అనమాట. నేను రెగ్యులర్గా యూజ్ చేసే మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అదే యూజ్ చేస్తున్నాను. ఇది ఎలా చేసుకోవాలన్నది కూడా ఈ మసాలా పేస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో ఎక్కువ కలుపుకోకూడదు, ఫిష్ విరిగిపోతుంది అనమాట. మొత్తం మసాలా అంతా కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన అంతా పోయే వరకు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత మనకి పెరుగు మీద మింగడి ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. ఒక 3 స్పూన్స్. కుర్మాకి మసాలా పేస్ట్ అండ్ మింగడే ముఖ్యం అన్నమాట. ఈ 2 వేస్తేనే అది చాలా బాగుంటుంది టేస్ట్. మనకి సరిపడా వాటర్ పోసుకోవాలి. మధ్యలో గరిటె పెట్టి ఇలా అంటే సరిపోతుంది. ఫిష్ కర్రీ ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ముక్క విరిగిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఒక 10 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఫిష్ ముక్క అన్నది మొత్తం కూడా ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు ఒక 1/2 స్పూను యాలక్కాయల పొడి, ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేసుకొని కడిగి నీట్గా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక 2 మినిట్స్ ఉడికితే అయిపోతుంది అన్నమాట. అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
చూడండి గ్రేవీ కూడా చిక్కగానే ఉందన్నమాట, సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఎమ్మి ఎమ్మి ఫిష్ కుర్మా రెడీ. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.